వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. అంట్లు కడుగుతున్నానండి ఈరోజు. ఎంగమ్మ రాలేదండి ఈరోజు, అంట్లు కడుగుతున్నాను. ఎప్పుడన్నా రాని రోజు పాపం తను ఎక్కడికన్నా ఊరికి మందుల కోసం పోయినా అలాంటప్పుడు నేనే చేసుకుంటానండి. ఒక్కోసారి ఏం చేస్తాం, ఎటువంటి వాళ్ళకైనా ఆరోగ్యం బాగుండదు కదా, చూపించుకోవాలి, హాస్పిటల్ పోవాలి, ఏదన్నా ఫంక్షన్లు వస్తే పోవాలి. అలాంటప్పుడు మనమే సర్దుకోవాలి కదా. అలాగే నేను కూడా కడుక్కుంటున్నాను అనమాట ఇవాళ రాలేదని. ఏముందిలేండి, మెల్లిగా కూర్చొని ఒక్కొక్కటి కడిగేసుకుంటూ ఉంటా. ఒక్కొక్క పని చేస్తూ ఉంటే కొండలైనా తరిగిపోతాయి. కాకపోతే కొంచెం మేమిద్దరమే అయినా ఎందుకో మాకు అంట్లు ఎక్కువ పడతాయండి, అర్థం కాదు. జిడ్డిగా పాలయ్యి, పెరుగుయి, మజ్జిగలయ్యి, టీలు పెట్టినవి, కాఫీలు పెట్టినవి, ఇంకా అన్నీ ఆపటే ఉంటాయి అన్నమాట. ఒకసారి కడుక్కుందామని. ఇక్కడేం గింకులు ఉండవు కదండి, పల్లెటూరు కదా. అందువల్ల మొత్తం దొడ్లో వేసి నీళ్లు జల్లి పెడతానండి. తను ఒక్క పూటే వస్తుంది, రెండో పూట వస్తానన్నా నేను వద్దంటాను అనమాట. ఎందుకులే ఎంగమ్మ, పాపం ఎక్కడ వస్తావు, ఒక పూట రాలే చాలు, ఏమన్నా అవసరమైన నేనే కడుక్కుంటానని చెబుతాను అనమాట. అయినా చాలా ఉంటాయి. పొద్దున పూట కానీ మరన్ని ఉన్న రోజు నువ్వు తోమ ఎంగమ్మ, నేను కడుగుతానంట. గబాలను అయిపోతాయి అన్నమాట ఇద్దరం కడిగితే. అవతల మనిషి అయినా పాపం చేయాలిగా, ఎక్కువ పడతాయి అన్నమాట బాగా. కాఫీ కప్పులు 2-3 సార్లు తాగుతాం రోజుకి, అదొక వ్యసనం మాకు. ఏం చేస్తాం, తప్పదు. ఒక్కొక్కటి శుభ్రంగా తోమినట్టు ఆరిపోయి ఇది అవ్వకుండా కడిగేస్తున్నాను అనమాట. ఆరిపోతే ఆ సబ్బు అంతా పైన తెల్లగా అయిపోద్ది అనమాట. అందులో మాకు బోర్లో ఉప్పు నీళ్ళండి దొడ్లో. బయట మంచినీళ్ళు పోస్తారు, ట్యాంకర్ నీళ్ళు ఇంటిగలాళ్ళు. దొడ్లో మాత్రం అన్నీ ఉప్పు నీళ్ళు, బాత్రూమ్కి, అంట్లు కడుక్కోవడానికి, వాటికి అనమాట. బయట మంచినీళ్ళు ఏం బట్టలు నానబెట్టుకోవడానికి, పోసుకోవడానికి మేము వాడతాం అనమాట. చేస్తూ ఉంటే ఎంత పనైనా అయిపోతూ ఉంటుందండి ఓపికగా. చేయకపోతే ఆడే ఉంటుంది. ఆ కాఫీ కప్పులు 2 తీసుకుని వస్తున్నాను అనమాట. నేను ఇక కాఫీ పెట్టాలి, మిగిలిన మళ్ళీ కడుక్కుందాంలే అని. వాటి మీద కూడా ఇంకా చిన్న చల్లేసి బాగా తొందరగా నానతాయని ఇంకొచ్చేస్తున్నాను అనమాట. ఆయన కాఫీ కోసం కూర్చొని ఉంటాడని కప్పులు తీసుకొస్తున్నాను అనమాట ముందు. ఇంకా పొయ్యి కాడికి వచ్చి పాలు పొయ్యి మీద పెట్టి పాలు కాయాలి. పొయ్యి శుభ్రంగా తుడిచేసి పొయ్యి ముట్టించి పొద్దున్నే కొంచెం ఒకసారి శుభ్రం క్లీన్ చేసుకుని ముట్టించుకుంటే శుభ్రంగా ఉంటుంది అనమాట. ఎంగమ్మ వచ్చేసింది. నేను రాదనుకుని కడుగుతున్నానండి, అంతలాగా రానే వచ్చేసింది. చాలా వరకు అయిపోయినాయి, కడిగేసి వచ్చా. పొయ్యి ముట్టించి పాలు పెట్టాను అనమాట. పాలు కాసుకొని కాఫీ కలుపు తాగుదామని ముందు ఆ కింద బండ్ల మీద అంటించకూడదేమోనండి. రీల్స్ గోళ్ళకి అంటించినవి ఏమో కదలలేదు, కింద కొంచెం వేడి తగిలినప్పుడు లేచిపోయినట్టు అయిపోతున్నాయి అనమాట. మళ్ళీ వాటి మీద అంటించాలో ఏమో. శుభ్రంగా మొత్తం క్లీన్ చేసేసాను పొయ్యి దగ్గర కింద. పాలు కాగినాయి అనమాట. ఇక కాఫీ కలిపేద్దామని చెప్పి డికాషన్ పెట్టానండి. గ్రీన్ లేబుల్ కాఫీ పొడి తెప్పిస్తానండి, 1 పావు కిలో. దాంతో డికాషన్ తీస్తాను. అప్పుడప్పుడు బ్రూ ప్యాకెట్లు కలుపుతాను, అది లేనప్పుడు. డికాషన్ తీసేస్తాను అన్నమాట. పాలు కూడా కాగినాయి. ముగ్గురికి కలపాలన్నమాట. ఒక రోజు కాసిన మిగిలితే ఒక రోజు సరిపోతాయి ముగ్గురికి. అది చిన్న స్పూన్ అండి, అందుకని కొంచెం ఎక్కువ వేస్తాను, చాలదని.
ముందు ఆయనకి ఇచ్చి తర్వాత పెద్ద ఆయనకి ఇచ్చి తర్వాత నేను తాగుతాను అన్నమాట. ముగ్గురికి ఇంకా ఆయనకి పోసి ఇచ్చేస్తున్నాను. ఆయన పోసి ఇచ్చేసి కొంచెం పెద్ద ఆయనకి పోద్దామని చెప్పి తీసుకెళ్ళాను గ్లాస్తో. ఆయన గ్లాసులో ఆయనకి పోసి ఇచ్చేసి ఇంక నేను తాగుతాను అన్నమాట. నాకు ఇంకా పోసుకుని వెళ్దామని చెప్పి వస్తున్నాను అనమాట. రాగానే కాఫీ ఇస్తే పెద్ద ఆయనకి ఎంత సంతోషమో పాపగా తాగుతాడు శుభ్రంగా. ఆ రోజు 4 చినుకులు పడుతున్నాయి అన్నమాట పొద్దున్నే. అందుకని అక్కడే కూర్చున్నాడు అనమాట. ఇక బయట అయితే తడుస్తానని లగంగానే మాకు ఇది ఒక వ్యసనం అన్నమాట. ఏం చేస్తాం, అటు అలవాటు అయిపోయిందండి కాఫీ. అది తాగితే ఏంటో పెద్ద శక్తి వచ్చినట్టు ఉంటుంది పొద్దున్నే. అందులో వర్షం పడుతున్నా చలికాలం ఇంకా ఇంట్రెస్ట్ అనమాట ఇది తాగాలంటే. మా ఇంటి మీద దారి ఉందండి, అటు గేట్లో నుంచి జనం ఎప్పుడు వస్తూ పోతూ ఉంటారు, పాలు పిండుకుని కేంద్రానికి వెళ్ళేవాళ్ళు. ఆయనకు కూడా ఎప్పుడెప్పుడు ఇస్తుందా కాఫీ అని ఎదురు చూస్తూ కూర్చుని ఉంటాడు నిద్రలేసిన కాడి నుంచి. పెద్ద ఆయన కూడా ఆడే కూర్చుని తాగుతున్నాడు కాఫీ. అయిగోండి చినుకులు పడతా, ఒక్కొక్క చినుకు పడతా ఉంది పొద్దున్నే. చెట్లన పూలు ఉంటే కోసుకొద్దామని వెళ్ళాను అనమాట. మందార పూలు పూసినాయి బాగా, 4 3 పూసినాయి అనమాట ఆ రోజు బాగా. వర్షంలో గొడిగేసి తిరగటం భలేగా ఉంది సరదాగా. ఈ ఏటికి ఇదేనండి చూడటం ఆ వాన. ఒక రకమైన జల్లు పడింది అనమాట ఒక్కరోజు. సన్న చినుకులు. మళ్ళీ పోయానమాట. పూలు కోసుకొస్తున్నాను, ఇంకా ఉండయి కావని చెప్పిన. వానొస్తుందని వదల వచ్చేసాను. మళ్ళీ పోయి మళ్ళీ ఇంకా 4 ఉంటే కోసుకొస్తున్నాను అనమాట. ఆ రోజేనండి ఒక్క జల్లు పడింది అంతే, 10 రోజులు నడేమో ఆ జల్లే అనమాట. ఇక లేదు, మళ్ళీ ఎండలు విపరీతంగా వేస్తున్నాయి ఇప్పుడు. ఇక అంట్లు మొత్తం అయిపోయి ఓ పక్కన పెట్టేస్తున్నాను. ఆ ప్లేట్ తీసేసి అవతల పెట్టేసేసి వానకి తడవకుండా ఇక బట్టలు కూడా జాడిచ్చేద్దామని చెప్పి నేను జాడిచ్చేస్తాలే ఎంగమ్మ అని చెప్పి జాడిస్తున్నాను అనమాట. ఆ రోజు ఎందుకోనండి రాలేదు పనికి, పాపం బాగాలేక మరి హాస్పిటల్కి పోయి. అందుకనే మెల్లిగా నేను జాడిస్తాలే, నువ్వేమి ఫీల్ అవ్వక అని చెప్పి నేను జాడిస్తున్నాను అనమాట. పనులను కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి కదండి. మనంటే అండి కదా, వాళ్ళది కూడా మనంటి ప్రాణమేగా. అందుకని సరే అమ్మ అని చెప్పి పక్కకి వెళ్ళిపోయింది అనమాట. జాడిచ్చేసుకోమ్మా, నీ పుణ్యం ఉంటుంది, మంచిదేగా, బాగలేదులే హుషారు లేదని. జాడిచ్చేసాను అనమాట. మూడిట్లో పెట్టుకొని జాడిస్తారనమాట వాళ్ళు కూడా. ఎందుకంటే కొంచెం తేటగా ఉంటాయి అన్నమాట ఎక్కువ నీళ్ళతో జాడిస్తే. అందుకేనమాట జాడించినవన్నీ అక్కడ పీట మీద పెడుతున్నాను అనమాట.
నాయి 2 జతలు, ఆయనది ఒక్క జత ఉంటాయండి రోజు మాయి. నాయి 2 జతలు అంటే 3, 3 6 గుడ్డలు, జాకెట్, లంగా, చీర. ఆయన 3 9 గుడ్డలు మాయి మొత్తం లెక్క పెడితే. ఒక టవల్ వేస్తే 10. అది అనమాట. చినుకులు పడుతున్నాయి అనమాట ఒక్కొక్కటి. నేను కూడా తడిసిపోతున్నాను అనమాట. ఇక కొద్దిగా జల్లు తగ్గినాక ఆరేద్దామని చెప్పి జాడిచ్చేసి వచ్చేసాను అనమాట. ఇక ఇక్కడ ఇంటి ముందే ఆరేసానండి. ఇవాళ అంత దూరం వద్దులే, వాన పడుతుంది కదా ఆరవని చెప్పి మొత్తం ఇంటి ముందే ఆరేసేసాను. పక్కన అడ్డం లేకుండా ఎదురుగా అక్కడే వేసానండి, ఇంటి ముందే. తులసమ్మ ముందు శుభ్రంగా కడిగేస్తున్నాను అనమాట. వర్షానికి అంతా మడ్డి అయితే బురద ఇష్టం వచ్చినట్టు తొక్కినట్టు ఉంది ఇక్కడ. అందుకని కాస్త నీళ్ళు పోసి కడిగేస్తున్నాను శుభ్రంగా. కాళ్ళమ్మటే బురద వచ్చిందనమాట మనిషికి. కాస్త అట్లా కొట్టేస్తే శుభ్రంగా ఉంటుంది అని కొట్టేస్తున్నాను అనమాట. వాన పడతానే ఉంది ఇంకా. తులసమ్మ ముందు ముగ్గేసేస్తున్నాను అనమాట, శుభ్రంగా తుడిచి. ఇంకా ఆ రోజు కింద ఎటు తిరిగి వల్ల కాదని చెప్పి తులసమ్మ వరకు వేసేస్తున్నాను అనమాట. వాన పడింది కదా, ఇంక కింద ఏమి వేస్తాంలే అని తులసమ్మ దగ్గర మాత్రం శుభ్రంగా వేసేస్తున్నాను. ఆ తల్లి దగ్గర మాత్రం మిస్ అవ్వను అనమాట. ముగ్గు, పసుపు, కుంకుమ మా తల్లికి ఎప్పుడూ ఉంటుంది. శుక్రవారం, సోమవారం, శనివారం, మంగళవారం మాత్రం ఇంట్లోనే చేస్తానండి. ఇంకా తులసమ్మ దగ్గర చేయను. వారంలో సోమవారం, శుక్రవారం మాత్రమే తులసమ్మ దగ్గర చేస్తా. పొయ్యి ఎలుకుతా శుక్రవారం, సోమవారం. అదేనండి తులసమ్మ దగ్గర ముగ్గు బాగా నీట్గా వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్. బట్టలన్నీ అక్కడ ఆరేసాను అనమాట, ఇంటి ముందే. పక్కన లేకపోతే ఊరిగిపోతే చీరలు అక్కడ వేసాను. చినుకులు పడతా ఉండేవి, ఒక్కొక్క చినుకు అండి. ఇంటి ముందు బురద, పిల్లలు ఆడుకుంటున్నారు. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.